పాన్ గుల్కండ్ షర్బత్. ఓకే, సో ఈ మధ్య పాన్ ఫ్లేవర్ అందరికీ నచ్చుతుంది. ఐస్ క్రీమ్స్ లో ఉంటుంది, తర్వాత నువ్వు అన్నట్టు షర్బత్స్ ఏవైతే డ్రింక్స్ వాటిలో కూడా పాన్ ఫ్లేవర్ అనేది బాగా ఇష్టంగా తీసుకుంటున్నారు అండ్ చాక్లెట్స్ లో కూడా ఈ మధ్య పాన్ ఫ్లేవర్ వస్తుంది. డెఫినెట్లీ. వావ్, సూపర్. సో పాన్ గుల్కండ్ షర్బత్. ఎస్. వావ్. సో చేసేద్దామా మరి? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, ఇలా ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. సో తమలపాకు అండ్ గుల్కండ్ తీసుకొచ్చావు, రోజ్ పెటల్స్ అండ్ అన్ని డ్రై ఫ్రూట్స్ అన్ని తీసుకొచ్చేసాను. పాలు అండ్ చాలా చాలా టేస్టీగా అండ్ స్వీట్గా ఉండడానికి తేనె తీసుకొచ్చాం, న్యాచురల్ షుగర్స్ అన్నమాట. సూపర్. మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఫస్ట్ మనం తమలపాకు మిక్సీ పట్టేద్దాం. ఓకే. కొద్దిగా వాటర్. సో మనకు తమలపాకు ఫ్లేవర్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం క్వాంటిటీ చాలా తక్కువగా తీసుకోవాలి. ఓకే. ఓకే, ముందుగా ఇది కొంచెం ఇందులో మిక్స్ చేసేద్దాం పాలలో. అండ్ అలాగే అన్ని డ్రై ఫ్రూట్స్ కూడా. సో మనం పాలు ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలు. ఇందులో గుల్కండ్ కూడా నేను ఫుల్గా వేసేసుకుంటున్నాను. అలాగే హనీ కూడా కొంచెం. సో డ్రై ఫ్రూట్స్ అయితే మనం ఎప్పుడు కొంచెం ఏమంటారు, హ్యాండ్ఫుల్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎవ్రీడే తీసుకోవాలి అంటారు. అవును. ఓకే, సో కొంతమంది అలానే తీసుకోవడానికి ఇష్టపడరు. అలాంటి వాళ్ళు కొద్దిగా ఇలా షర్బత్స్, ఇలా ఎలాగో మనకి సమ్మర్ వచ్చేసింది కాబట్టి అలా షర్బత్స్ తీసుకుంటూ ఉంటే బాగుంటుంది. అండ్ వాళ్ళ బాడీ కూడా చక్కగా హైడ్రేటింగ్గా ఉంటుంది. సో ఎక్కువగా ఎవరైతే ఎక్సర్సైజెస్ చేస్తున్నారో వాళ్ళు కూడా వాళ్ళ బాడీని హైడ్రేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. బికాస్ చాలా స్వెట్ వెళ్ళిపోతుంది కదా, సో బాడీ అనేది డీహైడ్రేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి వాళ్ళకి. సో వాళ్ళు కూడా ఇలా వర్కౌట్ అయిపోయాక ఇలా 1 గ్లాస్ షర్బత్ తీసుకుంటే వాళ్ళకు కూడా చాలా మంచిది. అండ్ పాలు ఎస్పెషల్లీ చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ కొంతమందికి అస్సలు ఇష్టం ఉండదు పాలు తాగడము. అలాంటి వాళ్ళు ఇలా కొంచెం టేస్టీగా చేస్తే వాళ్ళకి ఆ పాలలో ఉన్న న్యూట్రియంట్స్ కానీ కాల్షియం కానీ చక్కగా అందుతుంది అన్నమాట. అవును. ఓకే, సో ఓకే పల్లవి, మన షర్బత్ రెడీ అయిపోయిందా? యా, ఇందులో కొంచెం మనం చిల్లింగ్ వాటర్ కూడా యాడ్ చేద్దాం, 1 స్పూన్. లేదంటే ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు. యా, ఐస్ క్యూబ్స్ కూడా వేసుకో. అలాగే కొన్ని రోజ్ పెటల్స్ కూడా. ఓకే, మనం ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుందాం. ఓకే. అలాగే కొంచెం రోజ్ పెటల్స్ తో గార్నిష్ చేద్దాం. ఓకే, లస్సియా పాన్ గుల్కండ్ షర్బత్ రెడీ అయిపోయింది. టేస్టీ పాన్ గుల్కండ్ షర్బత్ రెడీ. మరి వీటికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పాన్ గుల్కండ్ షర్బత్ కి కావాల్సిన పదార్థాలు: తమలపాకులు 10, గుల్కండ్
1/2 కప్పు, పాలు 2 కప్పులు, తేనె 2 టేబుల్ స్పూన్లు, తరిగిన డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, ఎండు గులాబీ రేకులు కొద్దిగా. పాన్ గుల్కంద్ షర్బత్ తయారు చేసుకునే విధానం: మిక్సీ జార్ లో తమలపాకులు కొద్దిగా నీళ్లు వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో పాలు, తమలపాకుల పేస్ట్, తరిగిన డ్రై ఫ్రూట్స్, గుల్కంద్, తేనె వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో చల్లని నీరు, ఎండు గులాబీ రేకులు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై ఎండు గులాబీ రేకులతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పాన్ గుల్కంద్ షర్బత్ రెడీ.